ఇదన్నమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైనా హాస్టల్స్ ఉంటే వీళ్ళకి ఏం బాధ అని ఒక మాట అనుకుంటారు కదా. సో ఆ మాట ఇప్పుడు అంటారు చూడం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏదైతే మనకు కనిపిస్తుందో, మనం నించున్న రోడ్డు కావచ్చు, ఇక్కడ స్ట్రీట్ లైట్ కావచ్చు, పక్కన పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడుండే రెసిడెన్షియల్ అసోసియేషన్స్ కొట్లాడి ధర్నాలు చేసి రికమెండ్ చేసి కోర్టుల కేసులు గెలిచి అన్నీ తెచ్చుకున్నారు. కానీ తెచ్చుకున్న రోజు కనీసం ఇవాళ వాళ్ళు ఉండలేని సిచ్యువేషన్స్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితులు అవుతున్నారు. సో మరి అట్లీస్ట్ అధికారులు స్పందించరు, కానీ ఇంకా స్పందించాలి. సమస్య కంప్లీట్గా సాల్వ్ అయ్యే వరకు కూడా రెసిడెన్షియల్స్తోనే ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద రెసిడెన్షియల్ జోన్గా పేరుండే కేబీహెచ్పి ఇవాళ హాస్టల్ జోన్గా మారిపోతుంది, కమర్షియల్ జోన్గా మారిపోతుంది. డబ్బులకి ప్రతి ఒక్కరు కూడా ఏంలే లైట్ తీసుకునే పరిస్థితికి దిగజారుతుంది. సో ఇట్లాంటి వల్ల ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కొట్లాడి ప్రశాంతంగా ఉందాము కొన్ని రోజులైనా అని అనుకున్న రెసిడెన్షియల్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇది నేను చెప్పడం కాదు, ఏ రాత్రి వచ్చినా లైవ్గా కనిపిస్తాయి. సో మరి ఇన్ని జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. సో సమాధానం చెప్తేనే అట్లీస్ట్ ఇక్కడ ఉండే కాస్తో కూస్తో ఉండే రెసిడెన్షియల్స్ అయినా ఆగుతాయి. సో వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ కోసం కట్టుకొని ఏదో కాస్త రెంట్ వస్తే దానిపైన ఉండాలి అనుకున్న వాళ్ళ ప్లాన్లు బతికే పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేదు ఇట్లే వదిలేస్తే ఇంకా ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పుకోవడానికి ఉండదు, కనీసం చూద్దామన్నా ఒక రెసిడెన్స్ కూడా కనిపించని పరిస్థితి అయితే ఎదురవుతుంది. మొత్తానికైతే కేబీహెచ్పి పైన అధికారులు స్పందించాలని కోరుకుందాం. సో స్పందించడం అంటే ఒక రోజుతో ఉండే పరిస్థితి కాదు. సో ఒకరోజు పెట్రోలింగ్ చేసి మిగతా రోజులు మాది కాదు అనుకునే సిచ్యువేషన్స్ అసలే లేవు. సో ఇంకా డేంజర్ జోన్లోకి రెసిడెన్షియల్స్ వెళ్ళిపోకముందే అధికారులు వాళ్ళకి హెల్ప్ చేయాలని మనం కూడా కోరుకుందాం.